హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని, అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఏపీ టెట్ 2024లో ఎన్సిఎఫ్ 2005కి సంబంధించి అడిగిన బిట్స్ని కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్. మరి ఎన్సిఎఫ్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005కి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగింది. అందులో మనం టాపిక్ అనేటువంటిది డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఓన్లీ బిట్స్ అనేటువంటిది డిస్కస్ చేస్తాం. మరి ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది ఇదే వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. మరి ఆ వీడియో చూసిన తర్వాత ఇందులోకి వస్తే ఈ బిట్స్ అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఈ ఎన్సిఎఫ్ 2005కి సంబంధించి జస్ట్ ఒక 2 minutesలో మెయిన్ పాయింట్స్ ఒకటి రీకాల్ చేసుకుందాం. ఓకేనా? రైట్. అవేమిటంటే ఎన్సిఎఫ్ 2005 యొక్క మౌలిక సూత్రాలు లేదా మార్గదర్శక సూత్రాలు. సో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేటువంటిది రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాఠశాల అదేవిధంగా బయట జీవితంలోని జ్ఞానాన్ని అనుసంధానం చేయడము. అంటే పాఠశాలలో ఉన్నటువంటి జ్ఞానం మాత్రమే కాకుండా బయట అంటే నిజ జీవితంలోని జ్ఞానాన్ని కూడా అనుసంధానం చేయడము ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్యమైనటువంటి మౌలిక సూత్రము. రెండవది, కంఠస్థం మరియు బట్టి పద్ధతుల నుంచి అభ్యసనాన్ని దూరం చేయడము. కాబట్టి ఈ బట్టి పద్ధతుల నుంచి అభ్యసనాన్ని దూరం చేయడము ఎన్సిఎఫ్ 2005 యొక్క మౌలిక సూత్రము. తర్వాత మూడవది చూడండి, పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాల పరిధికి కుదించకుండా విస్తరించి సుసంపన్నం చేయడము. తర్వాత నాలుగవది, పరీక్షలను సరళీకరించి తరగతి జీవితంలో ఐక్యము చేయడము. అంటే కేవలం పరీక్షలు అనేటువంటిది పాఠ్య పుస్తకాలలోని విషయానికి మాత్రమే కుదించకుండా తరగతి అదేవిధంగా జీవితంలో కూడా ఐక్యం చేసి ప్రశ్నల రకం అనేటువంటిది అడిగే విధంగా పరీక్షలను సరళీకరించడం అనేటువంటిది ఎన్సిఎఫ్ 2005 యొక్క మౌలిక సూత్రాల్లో ఒకటేమాట. కాబట్టి ఈ 4 మౌలిక సూత్రాల ఆధారంగానే ఎన్సిఎఫ్ 2005 అనేటువంటిది రూపొందించడం జరిగిందన్నమాట. ఓకేనా? రైట్. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇందులో మనకి ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ అంటే పాఠశాల, తర్వాత బయట జీవితము, తర్వాత కంఠస్థం లేదా బట్టి పద్ధతి, అదేవిధంగా పాఠ్య పుస్తకాల పరిధి, అదేవిధంగా పరీక్షలు అనేటువంటి కొన్ని కీవర్డ్స్ తీసుకుని ఒక చిన్న కోడ్ అనేటువంటిది రాయడం జరిగింది. అదేమిటంటే ఎన్సిఎఫ్ 2005 పాఠశాలలోనే కాదు, పాఠశాల బయట కూడా పాఠ్య పుస్తకాలలోని ప్రతి పేజీని పరిధికి మించి బాగా కంఠస్థం కొట్టి పరీక్షలు రాయకూడదు అని చెప్తుంది అని మనం ఒక కోడ్ అనేటువంటిది రాసుకోవడం జరిగింది. దీనివల్ల మనకి ఏం గుర్తు వస్తుందంటే చూడండి, పాఠశాలలోనే కాదు బయట జీవితంతో, అంటే మనకి ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్తుంది, పాఠశాలలోనే కాదు బయట జీవితంలో కూడా జ్ఞానాన్ని అందించాలని చెప్తుంది అనేటువంటి పాయింట్ గుర్తుకొస్తుంది. తర్వాత పాఠ్య పుస్తకాలలోని ప్రతి పేజీని పరిధికి మించి అంటే పాఠ్య ప్రణాళికలోని పాఠ్య పుస్తకాల పరిధికి కుదించకుండా విస్తరించి సుసంపన్నం చేయడం అనేటువంటి మనకి పాయింట్ అనేటువంటిది గుర్తుకొస్తుంది. తర్వాత బాగా కంఠస్థం కొట్టి, కంఠస్థం అంటే కంఠస్థం యాక్చువల్లీ కొట్టకూడదు, అంటే కంఠస్థం బట్టి పద్ధతులను అభ్యసనానికి దూరం చేయడం అనేటువంటిది మనకు ఈ వర్డ్ ద్వారా మనకి ఈ పాయింట్ అనేటువంటిది గుర్తుకొస్తుంది. తర్వాత లాస్ట్ది, పరీక్షలు రాయకూడదు, అంటే పరీక్షలను సరళీకరించి తరగతి జీవితంలో ఐక్యం చేయడము అనేటువంటి పాయింట్ గుర్తుకొస్తుంది. ఓకేనా? రైట్. సో లేదా మీరు కూడా ఏదైనా ఒక చిన్న కోడ్ తయారు చేసుకుని ఈ 4 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005 యొక్క చాప్టర్స్ అంటే అధ్యాయాలు, సో అవి ఎన్ని ఉన్నాయి, తర్వాత ఆ చాప్టర్స్ యొక్క నేమ్స్, అదేవిధంగా వాటి యొక్క ఆర్డర్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అనేటువంటిది రావడము జరుగుతుంది. అంటే ఈ ఎన్సిఎఫ్ 2005 యొక్క అధ్యాయాలకు సంబంధించి ఒక బిట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి దీన్ని ఒకసారి చూడండి. మరి ఎన్సిఎఫ్ 2005లో ఎన్ని చాప్టర్స్, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 5 అధ్యాయాలు ఉన్నాయి, 5 చాప్టర్స్ ఉన్నాయి. అవేమిటంటే ఫస్ట్ వన్ విద్యా దృక్పథము. సో ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ విద్యా దృక్పథము, రెండవది అభ్యసనము జ్ఞానము, మూడవది పాఠశాల దశలు, దశలు అన్న చెప్పవచ్చు, స్థాయిలు అని కూడా చెప్పవచ్చు. పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం అంటే మదింపు గురించి. తర్వాత 4వ చాప్టర్ తరగతి గది పాఠశాల వాతావరణం. తర్వాత 5వది క్రమబద్ధమైన లేదా సంస్థాగతమైనటువంటి సంస్కరణలు అనేటువంటివి
5 చాప్టర్లు ఈ ఎన్సిఎఫ్ 2005 లో ఉన్నాయి. ఓకేనా? సో ఇవి ఆర్డర్ ఇలాగే గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ చాప్టర్ నేమ్ వచ్చి విద్యా దృక్పథము, రెండవ చాప్టర్ నేము అభ్యసనము జ్ఞానము, మూడవ చాప్టర్ నేము పాఠశాల స్థాయిలు లేదా దశలు పాఠ్యాంశాలు మూల్యాంకనము, నాలుగవ చాప్టరు తరగతి గది అదేవిధంగా పాఠశాల వాతావరణం గురించి, ఐదవది క్రమబద్ధమైన లేదా సంస్థాగతమైనటువంటి సంస్కరణలు అనేటువంటివి ఎన్సిఎఫ్ 2005 లో ఉన్నటువంటి అధ్యాయాల యొక్క నేమ్స్ అన్నమాట. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఆర్డర్ అదేవిధంగా నేమ్స్ అంటే దీనికి కూడా ఒక చిన్న కోడ్ అనేటువంటి రాసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి నేమ్ లో ఒక కీవర్డ్ తీసుకున్నాం. విద్యా దృక్పథంలో దృక్పథం అనేటువంటి కీవర్డ్ తీసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ లెటర్ సౌండ్ వచ్చి డి సౌండ్ వస్తుంది. దృక్పథం డి అని రాసుకున్నాం. తర్వాత రెండవ చాప్టర్ అభ్యసనం జ్ఞానం నుంచి అభ్యసనం అనేటువంటి పదం తీసుకుంటే ఆ అనేటువంటి సౌండ్ ఏ అనేటువంటి లెటర్ తో వస్తుంది. తర్వాత పాఠశాల దశలు లేదా స్థాయిలు, దశలు అనేటువంటి పదం తీసుకున్నాను. ఇందులో కూడా సౌండ్ ఇంగ్లీష్ లెటర్ డి వస్తుంది. దశలు దా అంటే డి. తర్వాత తరగతి గది పాఠశాల వాతావరణం, వాతావరణం అనేటువంటి పదం తీసుకుంటే ఇందులో మనకు సౌండ్ వి అనేటువంటి సౌండ్ వస్తుంది. తర్వాత సంస్కరణలు, సంస్కరణలు అంటే ఎస్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఈ విధంగా DADVS అనేటువంటి కొన్ని లెటర్స్ అనేటువంటి రాసుకోవడం జరిగింది. మరి ఈ లెటర్స్ నుంచి మనము ఈ చాప్టర్ నేమ్స్ ఇలా రాసుకోవచ్చు. ఈసారి డిఎడ్, యాక్చువల్లీ డిఎడ్ అంటే డిఈడి ఉండాల, కానీ మనము ఈ కోడింగ్ కోసము డిఏడి అని రాసుకున్నాం. డిఎడ్ వెరీ స్పెషల్, ఈసారి డిఎడ్ వెరీ స్పెషల్. ఓకేనా? ఎందుకు వెరీ స్పెషల్ అంటే మనకి ఈ సంవత్సరం నుంచి అంటే 2024 నుంచి బిఎడ్ వాళ్ళు బీఈడి చేసినటువంటి వాళ్ళు ఎస్జిటికి ఎలిజిబుల్ కాదు, ఓన్లీ డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎస్జిటికి ఎలిజిబుల్ అని మనకి కోర్టు తీర్పు అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి సో ఈ డిఎస్సిలో డిఎడ్ చేసినటువంటి వాళ్ళు చాలా లక్కీ, ఎస్జిటికి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అట్లా ఒక కోడింగ్ అనేటువంటిది రాసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ కోడ్ గుర్తుకొస్తే సో ఎన్సిఎఫ్ 2005 యొక్క చాప్టర్ నేమ్స్ అంటే డిఎడ్, ఈసారి డిఎడ్ వెరీ స్పెషల్ అని కోడ్ గుర్తుపెట్టుకుంటే ఇందులో డిఎడ్ అంటే ఒక్కొక్క లెటర్ చూద్దాం. డి అంటే దృక్పథము అంటే విద్యా దృక్పథము, రెండవది ఏ అంటే అభ్యసనము జ్ఞానము, తర్వాత డి మళ్ళీ డి అంటే దశలు లేదా స్థాయిలు, తర్వాత వెరీ స్పెషల్లో వి అంటే వాతావరణము, స్పెషల్లో ఎస్ అంటే సంస్కరణలు అని ఈ ఒక్కొక్క లెటర్ నుంచి మనం కోడింగ్ గుర్తుపెట్టుకుంటే చాప్టర్ నేమ్స్ అనేటువంటిది మనకు ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? సో విద్యా దృక్పథము, అభ్యసనం జ్ఞానము, పాఠశాల దశలు పాఠ్యాంశాలు మూల్యాంకనము, తరగతి గది పాఠశాల వాతావరణము, క్రమబద్ధమైన లేదా సంస్థాగతమైనటువంటి సంస్కరణలు. ఓకేనా? రైట్. సో ఇవి మెయిన్ టాపిక్స్ మాత్రమే రీకాల్ చేసుకున్నాము. ఇప్పుడు మనం డైరెక్ట్ బిట్స్ లోకి వెళ్దాం. ఓకేనా? రైట్. సో ఈ బిట్ ఏంటంటే మనకు రీసెంట్ గా జరిగినటువంటి ఏపీ టెట్ 2024 లో అడగడం జరిగింది. చూడండి, అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ అంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి, జ్ఞాన నిర్మాణము, పాఠ్యాంశాలు పూర్తి చేయడము, సాంకేతిక నైపుణ్యాల పెంపుదల, ఇంటి పనిని ఇవ్వడము. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తేనే అర్థమైపోతుంది. సో కింద ఉన్నటువంటి ఈ మూడు కూడా మనకు ఎన్సిఎఫ్ 2005 యొక్క ఉద్దేశాలు కాదు. మరి ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జ్ఞాన నిర్మాణము. సో జ్ఞాన నిర్మాణం అనేటువంటిది ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకేనా? రైట్. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, జ్ఞాన నిర్మాణము. నెక్స్ట్, సో ఇంకొక పేపర్లో ఈ బిట్ అనేటువంటిది రావడం జరిగింది. అదేమిటంటే పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనం పాఠశాల బయట జీవితం అంటే నిజ జీవితంతో ముడిపడి ఉండాలి అని సిఫార్సు చేసినది. సో ఇప్పుడే మనం చదువుకున్నాం కదా. సో మౌలిక సూత్రాల్లో ముఖ్యమైనటువంటిది ఫస్ట్ వన్ పాఠశాల, అదేవిధంగా బయట జీవితంలోని జ్ఞానాన్ని అనుసంధానం చేయడం అనేటువంటిది ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్యమైనటువంటి మౌలిక సూత్రం. కాబట్టి ఇది ఎన్సిఎఫ్ 2005 లోని ఒక మౌలిక సూత్రం కాబట్టి సో దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005. కాబట్టి పాఠశాలలో విద్యార్థుల యొక్క అభ్యసనం అనేటువంటిది పాఠశాలలోనే కాదు, పాఠశాల బయట నిజ జీవితంతో కూడా ముడిపడి ఉండాలి అని మనకి ఎన్సిఎఫ్ 2005 సిఫార్సు చేసింది. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించినది. ఎస్సిఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2005, విద్యా హక్కు చట్టం 2009, కొఠారి కమిషన్ 1964, 1966. సో ఇది యాక్చువల్లీ మనకి ఎన్సిఎఫ్ లాగే మన స్టేట్లో ఎస్సిఎఫ్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళిక చట్టం ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో స్టేట్
కరికులం ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఉంటుంది. అది మనకి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయిందంటే 2011 నుంచి. కాబట్టి ఈ పాయింట్ అంటే పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి, మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించింది ఎవరంటే ఎస్సిఎఫ్ 2011. దీనికి ఆన్సర్ ఎస్సిఎఫ్ 2011. ఓకేనా, రైట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన అభ్యసన ప్రక్రియలు ఇలా ఉండాలి. సో ఆప్షన్స్ చూద్దాం. ఉపాధ్యాయ కేంద్రీకృతంగా, మూల్యాంకన కేంద్రీకృతంగా, విద్యార్థి కేంద్రీకృతంగా, విషయ కేంద్రీకృతంగా. మనకి ఏ పాఠ్య ప్రణాళికలు కూడా ఏం చెప్తాయంటే విద్యార్థి కేంద్రీకృతంగానే బోధన అభ్యసన ప్రక్రియలు ఉండాలి అని చెప్తాయి. సో మనకి ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, విద్యార్థి కేంద్రీకృతంగా. ఓకేనా, రైట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1 మరియు 2వ తరగతుల మదింపు వీటి ద్వారా జరపాలి. సో అసెస్మెంట్, మదింపు అంటే అసెస్మెంట్. 1, 2 తరగతుల మదింపు అనేటువంటిది వీటి ద్వారా జరపాలి అనే ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. రాత పరీక్షల, ప్రాజెక్ట్ పనుల, మౌఖిక పరీక్షల, ఎలాంటి పరీక్షలు ఉండరాదా అంటే 1, 2 తరగతుల పిల్లలు చాలా చిన్న పిల్లలు కాబట్టి వాళ్లకు ఎలాంటి పరీక్షలు పెట్టరాదు, ఎలాంటి పరీక్షలు లేకుండానే మదింపు చేయాలా అని ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, ఎలాంటి పరీక్షలు ఉండరాదు. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఆల్రెడీ మనకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. సో సమాచారం ఇవ్వడం, సిలబస్ పూర్తి చేయడం, క్రమశిక్షణ పెంచడం, జ్ఞాన నిర్మాణం చేయడం. సో ఆన్సర్ ఈస్ జ్ఞాన నిర్మాణం చేయడం అనేటువంటిది ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. సో గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పిల్లల్లో గణితీకరణ సామర్థ్యాలను అభివృద్ధి పరచడం, పిల్లల ఆలోచన ప్రక్రియలను గణితీకరించడం, నిజ జీవిత సన్నివేశాల్లో వేగం మరియు ఖచ్చితత్వాన్ని అందించడం, భావనల నిచ్చెన పద్ధతిలో గణితీకరణ. సో ఇక్కడ మనకి చదివితే ఆన్సర్స్ అనేటువంటిది ఫస్ట్ 2. సో గణితానికి సంబంధించినటువంటి మనకి ముఖ్య ఉద్దేశాలు ఆన్సర్ ఈస్ 1 అంటే ఏబి అనేటువంటి పాయింట్స్. ఏబి అనేటువంటిది గణితం యొక్క ముఖ్య ఉద్దేశాలు, ఇవి 2 కాదన్నమాట. ఓకేనా. నెక్స్ట్, గణిత వ్యక్తీకరణ నైపుణ్యం, సంగీత లేకుండా స్పష్టంగా సంక్షిప్తంగా వివరించగల సామర్థ్యం ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి అని తెలిపినటువంటి వారు ఎవరు అంటే హెచ్సిఎఫ్ 2011, ఆర్టీ 2009, ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ 2005. సో ఎన్సిఎఫ్ 2005 ఎన్సిఎఫ్ 2005 అనేటువంటిది ఏం చెప్తుంది? గణిత వ్యక్తీకరణ నైపుణ్యము, సంగీత లేకుండా స్పష్టంగా సంక్షిప్తంగా వివరించగల సామర్థ్యం ఉపాధ్యాయుడికి ఉండాలి అని ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది. నెక్స్ట్ బిట్, విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసం ఎన్సిఎఫ్ 2005 సూచించిన సహపాఠ్య కార్యక్రమం కానిది. ఓకేనా. సో విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ కి సంబంధించి. సో సైన్స్ కి సంబంధించి ఈ సహపాఠ్య కార్యక్రమము ఎన్సిఎఫ్ 2005 సూచించలేదు. అదేంటంటే విషయ పరిజ్ఞానానికి పరీక్షల నిర్వహణ, సైన్స్ కార్నర్లు, సైన్స్ కిట్ల వినియోగం, సైన్స్ బోధనలో ఐసిటి వినియోగం, విషయ పరిజ్ఞానానికి పరీక్షల నిర్వహణ. సో ఇక్కడ మనకి సహపాఠ్య కార్యక్రమంలో ఇవన్నీ వస్తాయి. సైన్స్ కార్నర్లు, సైన్స్ కిట్లు, సైన్స్ బోధనలో ఐసిటి. కానీ విషయ పరిజ్ఞానానికి పరీక్షల నిర్వహణ అనేది సహపాఠ్య కార్యక్రమం కానిది అన్నమాట. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, విషయ పరిజ్ఞానానికి పరీక్షల నిర్వహణ. సో ఇవి ఎన్సిఎఫ్ 2005కి సంబంధించినటువంటి బిట్స్ అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం తెలుగు అకాడమీ బుక్ లో ఉన్నటువంటి కొన్ని ఎన్సిఎఫ్ 2005కి సంబంధించినటువంటి బిట్స్ ని కూడా మనము ఇందులో డిస్కస్ చేద్దాం. సో అవేమిటంటే చూడండి, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక తరగతులలో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి. జ్ఞాపక శక్తి ఆధారంగా, కంఠస్థ అభ్యసన దిశగా, భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వలె. సో ఇక్కడ మన చదువుతూనే అర్థమైపోతుంది. సో బోధన పద్ధతులు ఎలా ఉండాలంటే భాగస్వామ్య మరియు చర్చ ఆధారంగా ఉండాలా అని ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య పుస్తకము మరియు బోధన ప్రాక్టీసులో తప్పక ఉండవలసినటువంటి అంశము విద్యార్థుల సామర్థ్యం పట్ల ఉపాధ్యాయుల వైఖరి, స్థానిక జ్ఞానం మరియు పిల్లల అనుభవాలు, విద్యా కార్యక్రమాల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం, పాఠశాల పాలక వర్గం యొక్క అధికారయుతమైనటువంటి నిర్ణయము. సో ఆప్షన్ చదివితేనే మనకు అర్థమైపోతుంది. తప్పక ఉండాల్సినటువంటి విషయాలు ఏంటంటే స్థానిక జ్ఞానము మరియు పిల్లల
అనుభవాలు. సో ఆన్సర్ ఈస్ సెకండ్ వన్. స్థానిక జ్ఞానం మరియు పిల్లల అనుభవాలు అనేటువంటిది పాఠ్యపుస్తకం మరియు బోధన ప్రాక్టీస్ లో తప్పక ఉండవలసినటువంటి అంశాలు. నెక్స్ట్ మూడవది చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర విషయ భాగము దీనిపై దృష్టి పెట్టవలసి ఉన్నది. అంటే దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. సో సాంఘిక శాస్త్ర విషయ భాగం పరీక్షలకు కంటత పట్టవలసినటువంటి వాస్తవాలను ఒక చోట ఉంచుట, గతంలో జరిగిన అన్ని కార్యకలాపాలకు సాక్ష్యాలను అందించుట, సాంఘిక నిర్మాణ క్రమంలో మార్పు తెచ్చిన ప్రతి సందర్భమునకు టైం లైన్ తయారు చేయట, తర్వాత భావనాపరమైనటువంటి అవగాహన. చదివితేనే అర్థమైపోతుంది. మనకి ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, భావనాపరమైనటువంటి అవగాహన. సాంఘిక శాస్త్ర విషయ భాగము దేనిపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉందంటే భావన పరమైనటువంటి అవగాహన. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భారతీయ కళలు వీటికి సజీవ ఉదాహరణలు. ఆప్షన్ చూద్దాం. భారతదేశ ప్రతిభ, భారతదేశ ప్రజాస్వామ్య విలువలు, భారతదేశ బహుభాషిత్వము, భారతదేశ సహజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యము. కాబట్టి భారతీయ కళలు అనేటువంటివి దేనికి సజీవ ఉదాహరణలు అంటే భారతదేశ సమాజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యానికి ఉదాహరణలు. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. పాఠశాల విద్య కోసం NCF-SE 2000 సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూప్. ఓకేనా, ఇక్కడ NCF-SEకి సంబంధించి మనకి బిట్టి అడగడం జరిగింది. సో ఫోకస్ గ్రూప్లు ఎన్ని అంటే 21. ఓకేనా, 21 పాఠశాల విద్య కోసము NCF-SE 2000 సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూప్లు ఎన్ని అంటే 21 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా కొన్ని బిట్స్ చూద్దాం. పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 అంటే NCF-SE ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ యొక్క చైర్మన్ లేదా చైర్పర్సన్ ఎవరు అంటే ప్రొఫెసర్ ఎస్ పాల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ NCF 2005లోని ఈ అధ్యాయం ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణ గురించి చర్చించింది. సో ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, వ్యవస్థాగత సంస్కరణలు. ఇందులో ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణ గురించి చర్చించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ NCF 2005 ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది అని అడుగుతున్నాడు. సో పూర్తి పాఠ్యపుస్తక ఆధారిత అభ్యసనమా, స్వతంత్రంగా ఆలోచించుట, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను అభివృద్ధి పరిచేటువంటి అభ్యసనమా, యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనమా, జీవన నైపుణ్యాలను అభివృద్ధి పరిచేటువంటి అభ్యసనం. ఇక్కడ తొలగించేది ఏది ఉండకూడదు అంటే యాంత్రికంగా పరీక్షలను లేదా పరీక్షించడం కొరకు అభ్యసనం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది ఆన్సర్. అంటే దీన్ని తొలగించాలా అని చెప్తుంది. నెక్స్ట్ నైన్త్ వన్, NCF 2005 ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి. పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనకు ఇది మాధ్యమంగా ఉండాలి. చిన్నపిల్లలకి మామూలుగా ఇంటి భాష, వాళ్ళు మాట్లాడేటువంటి మాతృభాష లేదా ఇంటి భాష అనేటువంటిది మాధ్యమంగా ఉండాలి. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, ఇంటి భాష. తర్వాత NCF 2005లోని 4వ అధ్యాయం దీనిని గురించి చర్చించింది. 4వ అధ్యాయం. సో 4వ అధ్యాయం అనేటువంటిది మనకి ఎలా గుర్తుపెట్టుకున్నాము? ఆర్డర్ డిఎడ్ వెరీ స్పెషల్. ఈసారి డిఎడ్ వెరీ స్పెషల్. ఇక్కడ డి అంటే దృక్పథము, ఏ అంటే అభ్యసనము, మళ్ళీ డి అంటే దశలు, తర్వాత వి అంటే వాతావరణము, ఎస్ అంటే సంస్కరణలు. సో ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే 4వ చాప్టర్ ఏమిటి? 4వ చాప్టర్ అంటే ఈ కోడ్ లో డిఎడ్ వెరీ స్పెషల్, డిఏడిబి, వి అంటే వాతావరణము, అంటే తరగతి గది పాఠశాల వాతావరణం అనేటువంటిది మనకి గుర్తు రావాలి. ఓకేనా, కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది రెండవ ఆప్షన్, పాఠశాల మరియు తరగతి గది వాతావరణం అనేటువంటిది 4వ అధ్యాయము. కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఓకేనా, తరగతి గది వాతావరణము, పాఠశాల మరియు తరగతి గది వాతావరణం అనేటువంటిది 4వ అధ్యాయం యొక్క పేరు అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ 11th వన్ చూడండి. NCF 2005 కు చైర్పర్సన్ గా వ్యవహరించినటువంటి ప్రొఫెసర్ ఎస్ పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్ గా వ్యవహరించారు. దేనికి అంటే యూజీసీకి ఆయన చైర్మన్ గా వ్యవహరించారు అన్నమాట. ఎవరంటే ప్రొఫెసర్ ఎస్ పాల్. తర్వాత భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాన్ని విస్తారంగా ప్రస్తావించేటువంటి డాక్యుమెంట్ అంటే
భారము లేని అభ్యసనం లేదా భారము లేని విద్య అనేటువంటిది విస్తారంగా ప్రస్తావించేటువంటి డాక్యుమెంట్ ఏది అంటే NCF 2005. భారం లేని అభ్యసనం అనేటువంటి దాని మీద బేస్ చేసుకుని మనకు NCF 2005 అనేటువంటిది రావడము జరిగింది. తర్వాత NCF 2005కు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. అదేదో చూద్దాం. ఫస్ట్ వన్, పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడంలో సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉండడం. ఇది కరెక్టే. పాఠ్య ప్రణాళిక భారాన్ని పరిగణలోకి తీసుకోవడం. తర్వాత ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం. దేశ ప్రజాస్వామిక స్వభావం పరిగణలోకి తీసుకోవడం. సో మనకి ఎక్కడ కూడా NCF 2005 అనేటువంటిది ఆంగ్ల భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పలేదు కాబట్టి ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. సో ఇది సరైనది కాదు. ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేటువంటిది NCF 2005కి సంబంధించింది కాదు కాబట్టి ఇది సరైనది కాదు. నెక్స్ట్, NCF 2005 ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వాటిలో ఒకటి అభిలషణీయమైనటువంటి ఏర్పాటు. సో NCF 2005 ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను లేదా నాణ్యతకు భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వాటిలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏమిటంటే సాధారణ పాఠశాల వ్యవస్థ. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, సాధారణ పాఠశాల వ్యవస్థ. నెక్స్ట్, NCF 2005 ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు. సో ఆరోగ్య మరియు వ్యాయామ విద్య అనేటువంటిది ఈ స్థాయి వారికి ఉండవచ్చు అంటే అది కూడా ఆప్షనల్ గా, ఏది ప్రాథమికనా, ప్రాథమికోన్నతన, సెకండరీనా, హయ్యర్ సెకండరీనా. సో ఆన్సర్ ఈస్ హయ్యర్ సెకండరీ. తర్వాత NCF 2005 ప్రకారం భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుటకు సృజనాత్మకత కలిగినటువంటి భాషోపాధ్యాయుడు అనుసరించాల్సినటువంటి తరగతి గది వ్యూహము. అంటే లాంగ్వేజ్ టీచర్ అనేటువంటి వారు పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుటకు సృజనాత్మకత కలిగినటువంటి భాషోపాధ్యాయుడు అనుసరించాల్సినటువంటి తరగతి గది వ్యూహం. సో బహు భాషత్వమా, మాతృభాషన, ప్రాంతీయ భాషన, ద్విభాషా సూత్రమా. సో బహుభాషత్వం అనేటువంటిది NCF 2005 ప్రకారము భాషా సామర్థ్యాలను అభివృద్ధి పరచాలంటే బహుభాషత్వాన్ని తరగతి వ్యూహంగా ఎంచుకోవాలి. నెక్స్ట్, శిశు కేంద్రీకృత బోధనా శాస్త్రం అంటే పిల్లలకు దీనిలో ప్రాధాన్యత ఇవ్వడం. దీనిలో పోషణ, శీలమ, అనుభవాల, బుద్ధిన అంటే అనుభవాలు. ఓకేనా. దీనిలో శిశు కేంద్రీకృత బోధన శాస్త్రం అనేటువంటిది అనుభవాలలో ప్రాధాన్యత ఇవ్వడం గురించి చెప్తుంది. ఓకేనా, రైట్. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్, NCF 2005 ను రూపొందించింది ఎవరు? సో NCF 2005 ఏ NCF అయినా ఎవరు రూపొందిస్తారంటే NCERT వారు ఈ NCF లను జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాలను రూపొందిస్తారు. నెక్స్ట్, NCF 2005లో తెలిసిన బోధన అభ్యసన విధానానికి ఆధారము. సో బోధన అభ్యసన విధానానికి ఆధారం ఏది NCF 2005లో అంటే జ్ఞానాత్మక అభ్యసన నియమాల, ప్రవర్తనాపరమైనటువంటి అభ్యసన నియమాల, గెస్పాల్స్ అభ్యసన నియమాల, తర్వాత నిర్మాణాత్మకమైనటువంటి అభ్యసన నియమాల. సో ఆన్సర్ ఈస్ నిర్మాణాత్మకమైనటువంటి అభ్యసన నియమాలు అనేటువంటిది NCF 2005లో బోధన అభ్యసనానికి ఆధారము. ఓకేనా, రైట్. ఇంకా కొన్ని బిట్స్ చూద్దాం. క్రింది వానిలో ఒకదానిని NCF 2005 నొక్కి చెప్తుంది. సమాచార, భావ ప్రసార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు తప్పనిసరి, స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఉంటుంది, ఆంగ్ల పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రపంచీకరణ దృష్ట్యా స్థానిక జ్ఞానానికి విలువ లేదు. ఇక్కడ చదివితేనే అర్థమైపోతుంది. సెకండ్ వన్ ఆన్సర్ స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం అనేటువంటిది ఉంటుంది. తర్వాత NCF 2005 మార్గదర్శక సూత్రాలలో లేనిది. సో పరీక్షా విధానాన్ని సరళీకరించడం, పాఠశాల జ్ఞానాన్ని బయటి జ్ఞానంతో అనుసంధానించాలి, కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి, పాఠ్య ప్రణాళికను సుసంపన్నం చేయాలి. సో ఇక్కడ మనకి ఈ 2005కి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలలో కానిది అంటే కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి అనేటువంటిది కాదు. కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి అనేటువంటిది మార్గదర్శక సూత్రం కాదన్నమాట. ఓకేనా, రైట్. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి అనేటువంటిది ఈ NCF 2005 మార్గదర్శక సూత్రాల్లో లేనిదన్నమాట. నెక్స్ట్, NCF 2005 సూచించిన మూల్యాంకనం. ఎలాంటి మూల్యాంకనము? సంకలనమా, రూపణన, లోప నిర్ధారణ, నిరంతర సమగ్ర మూల్యాంకనమా అంటే ఆన్సర్ ఈస్ నిరంతర సమగ్ర మూల్యాంకనము. ఓకేనా, రైట్. నెక్స్ట్, NCF 2005 యొక్క నినాదం ఏమిటి? లర్నింగ్ బై లివింగ్, లర్నింగ్ బై డూయింగ్, లర్నింగ్ వితౌట్ బర్డన్, లర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ అంటే
లెర్నింగ్ వితౌట్ బర్డన్, భారం లేని అభ్యసనం గురించి ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ లెర్నింగ్ వితౌట్ బర్డన్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 అధ్యాయం 2 యొక్క పేరు, అధ్యాయం 2 యొక్క పేరు. సో కోడ్ గుర్తు రావాలి మనకి ఈసారి. డిఎడ్ వెరీ స్పెషల్ అని గుర్తుపెట్టుకుంటే డిఏడి. డి అంటే మొదటి దృక్పథాలు, ఏ అంటే అభ్యసనం జ్ఞానం. కాబట్టి రెండవ చాప్టర్ నేమ్ వచ్చి చూడండి, ఫస్ట్ వన్ అంటే అభ్యసనము జ్ఞానం అనేటువంటిది ఆన్సర్. ఆ కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు, అభ్యసనము జ్ఞానం. నెక్స్ట్ పరీక్షల గురించి ఎన్సిఎఫ్ 2005 సంబంధం కానిది ఏది అంటే విషయ ఆధారిత పరీక్షలు ఉండాలి, స్వల్ప వ్యవధి పరీక్షలు ఉండాలి, గుణాత్మక విద్యను అందించాలి, ఒత్తిడిని తగ్గించి ఉత్తీర్ణతను పెంచే విధంగా పరీక్షలు ఉండాలి అనేటువంటి ఆప్షన్స్లలో మనకి ఎన్సిఎఫ్ 2005కి సంబంధం కానిది అంటే విషయ ఆధారిత పరీక్షలు ఉండాలి అనేటువంటిది ఎన్సిఎఫ్ 2005 చెప్పలేదన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 అధ్యాయం 3 దేని గురించి తెలియజేస్తుంది? చూడండి, ఈ చాప్టర్ నేమ్స్ గురించి చాలా సార్లు బిట్స్ అనేటువంటిది రావడం జరిగింది. థర్డ్ చాప్టర్ నేమ్. సో మళ్ళీ కోడ్ గుర్తు రావాలి ఈసారి. డిఎడ్ వెరీ స్పెషల్. డి అంటే దృక్పథాలు, అంటే విద్యా దృక్పథాలు. తర్వాత ఏ అంటే అభ్యసనము, మళ్ళీ డి అంటే దశలు లేదా స్థాయిలు అని గుర్తుపెట్టుకుంటే థర్డ్ చాప్టర్ నేమ్ ఇది. పాఠశాల మరియు పాఠశాల స్థాయి మూల్యాంకనము అనేటువంటిది థర్డ్ అధ్యాయం యొక్క నేమ్ అనమాట. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 లో గల అధ్యాయాల సంఖ్య. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మనకి ఎన్సిఎఫ్ 2005 లో అంటే 5 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 పౌర శాస్త్రంను ఏ విధంగా మార్చాలా అని పేర్కొన్నారు అంటే రాజనీతి శాస్త్రం. ఎన్సిఎఫ్ 2005 పౌర శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా మార్చాలని చెప్పిందన్నమాట. తర్వాత ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సరికానిది ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా క్రియాశీల అభ్యసనంను కల్పించాలి, పాఠ్య ప్రణాళికలో వ్యవస్థాగత మార్పులు చేయాలి, అభ్యసన వైకల్యం గల వారికి నిర్దిష్ట కార్యక్రమాలను రూపకల్పన చేయాలి, పాఠ్య ప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత అంశాలకు చోటు కల్పించాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాఠ్య ప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత అంశాలకు చోటు కల్పించాలి అని చెప్పడము రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. సో మిగతావన్నీ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ఉపాధ్యాయ శిక్షణలో దేనిని ప్రవేశపెట్టమని పేర్కొన్నది? ఉపాధ్యాయ శిక్షణలో ఎన్సిఎఫ్ ప్రకారం దేన్ని ప్రవేశపెట్టాలని చెప్పిందంటే శాంతి విద్య. సో ఆన్సర్ ఈజ్ శాంతి విద్యను ఉపాధ్యాయ శిక్షణలో ప్రవేశపెట్టాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. తర్వాత ఎన్సిఎఫ్ 2020 ప్రకారం, యాక్చువల్లీ ఇది రాంగ్ ప్రింటింగ్, ఇక్కడ ఎన్ఈపి 2020 ఉండాలి, ఇక్కడ ఎన్ఈపి 2020 ఉండాలి. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం. సో ఈ బిట్ కంటిన్యూస్ గా రావడం జరిగింది. సో ఈ బిట్ అనేటువంటిది యాక్చువల్లీ ఎన్సిఎఫ్ కి రిలేటెడ్ కాదు, ఎన్ఈపికి రిలేటెడ్. సో ఆన్సర్ మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఎన్ఈపి 2020 ప్రకారం మనకి విద్యా ప్రణాళిక రూపం ఎట్లా 5కి 4కి మధ్యలో 3 ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే 5+3+3+4 అనేటువంటిది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. తర్వాత ఎన్సిఎఫ్ 2020 ఇది కూడా ప్రింటింగ్ మిస్టేక్. ఎన్ఈపి 2020 ఇది సామాజిక లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం నాటికి సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. సో ఏదంటే ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి అంటే 2030 కల్లా. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, 2030 కల్లా. నెక్స్ట్ పిల్లల మెదడులో ఎదుగుదల 85%కి పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభమవుతుంది అని తెలియజేసినటువంటి నివేదిక ఏది అంటే ఎన్ఈపి 2020. ఓకేనా? సో ఈ లాస్ట్ 3 బిట్స్ వచ్చి యాక్చువల్లీ ఎన్సిఎఫ్ రిలేటెడ్ కాదు, ఎన్ఈపికి సంబంధించినటువంటివి. ఓకేనా? సో దీంట్లో అలాగే వచ్చినాయన్నమాట. ఓకే, ఇక్కడ కొన్ని మనం డిస్కస్ చేసినటువంటి బిట్స్కి ఆన్సర్స్ అన్నమాట ఇవి. సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఎన్సిఎఫ్ 2005కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అన్నమాట. ఓకేనా? రైట్. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ నిషార్ సార్ మ్యాథ్స్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.